శ్రీమాత్రే నమః. ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మహామహిమాన్వితమైన చాలా పురాతనమైన శివలింగం మీకు గోచరిస్తుంది. ఇది రాజాం రోడ్లో వెదులవలస గ్రామంలో ఉంది. ఈ ఆలయం మిగతా ఆలయాల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ ఆలయంను శివరాత్రి రోజు దర్శించుకుంటే ఆ విశిష్టత మీకు బోధపడుతుంది. ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. అక్కడ ఎంట్రన్స్లో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆలయం లోపల ఒక బావి, బయట ఒక బావి, రెండు పెద్దవి ఉన్నాయి. అయితే ఈ ఆలయం చుట్టూ బయట లోపల వెలుపల మర్రి చెట్టు చుట్టూ అఖండ దీపాలు పెట్టారు. దోసిలి అంతా ప్రమిద నిండుగా చమురు, పెద్ద ఒత్తి, దగదగ దేదీప్యమానోజ్వలంగా వెలిగే దీపాల కాంతుల నడుమ ఆలయం ఎంతో నిండుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచో వస్తారు భక్తులు. ఇక్కడ శివరాత్రికి 3 రోజులు జాతర చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఆ దీపాల వెలుగులో ఆలయం, బావులు, ఈ మర్రి చెట్టు, ఆ నంది శివలింగాల చుట్టూ ప్రదక్షిణలు చూస్తే ఎందుకో ఒళ్ళంతా జలదరింపుగా ఉంది. మళ్ళీ ఇదే ఫీలింగు మీకు రామతీర్థాలు దగ్గర కలుగుతుంది. అక్కడ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడికి వస్తే మనకు పురాతన ఆలయం, మన చేతులతో మనమే లింగాభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ పూజారి ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివలింగం అప్పుడే చేయించి తీసుకొచ్చి పెట్టిన శివలింగం లాగా అనిపిస్తుంది. చూడటానికి లింగం ఇచ్చట అసలు అరగలేదు, ఎంచేతనో మెరుస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. డైరెక్ట్గా చూస్తూ ఉంటే కాశీలో లాగా మనం లింగాన్ని తాకవచ్చు. ఇక్కడ పక్కనే అమ్మవారు కొలువు తీరున్నారు. శివరాత్రి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఈ ఆలయం యొక్క ప్రధాన విశిష్టత ఏమిటంటే ఆలయ శిఖరం ముందు ఆకాశ దీపం పెట్టి వెదురు బుట్టలో కప్పేస్తారు. తెల్లవారుజామున చూస్తే దీపం చెక్కు చెదడు, అందులో నూనె ఇసుమంతైనను తరగదు, అలాగే ఉంటుంది. అది చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తారట. బాగుంది కదా. మీకు అవకాశం ఉంటే శివరాత్రి రోజు కాకపోయినా ఎప్పుడైనా ఒకరోజు అవకాశం చూసుకొని ఆ శివ దర్శనం కోసం వెళ్ళిరండి. తర్వాత ఇక్కడ చూడండి, బయట జాతర విశేషాలు గట్టా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. పెద్దలు గట్టా చాలా విశేషంగా జాతర జరుపుకొని శివరాత్రి జాగరణ చేస్తున్నారు.